బ్రేకింగ్ చూస్తున్నాం. ఉచిత ఇసుక విధానాన్ని తిరిగి అమల్లోకి తెస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ నెల 8 నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి రానుంది. కలెక్టర్ల అధ్యక్షతన లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ణయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్రను ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసింది. భవన నిర్మాణ కూలీలు పనులు దొరక్క ఇబ్బందులు పడుతూ ఉండడంతో ఉచిత ఇసుక విధానాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉచిత ఇసుక విధానాన్ని తిరిగి అమల్లోకి తెస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పీఎంఆర్ లైవ్ లో అందిస్తారు. పీఎంఆర్, ఈ నెల 8 నుంచి కొత్త ఇసుక పాలసీ విధానం అమల్లోకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఈ మేరకు కొత్త పాలసీని తీసుకొస్తున్నట్టుగా చెప్తున్నారు. పూర్తి అప్డేట్ ఏంటి? దీనికి సంబంధించి అయితే ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది. నిన్న ఇసుక సంబంధించిన వ్యవహారం మీద రివ్యూ చేపట్టారు సీఎం చంద్రబాబు నాయుడు. సో ఈ నేపథ్యంలో నిన్న పెద్ద ఎత్తున అధికారులు, అంటే ఇప్పటికే ప్రభుత్వం వద్ద కావచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు వద్ద కావచ్చు, గత ప్రభుత్వం చేసిన ఇసుక మాఫియా కావచ్చు, ఇసుకలో చేపట్టిన అక్రమాలు, సో ఇటువంటి అంశాలన్నింటి మీద కూడా పూర్తి స్థాయిలో సమాచారం ఉంది. సో నిన్న కూడా అధికారులు ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. ఇసుక విధానం, గత ప్రభుత్వం అవలంబించిన ఇసుక విధానం గంపకొత్తగా ఒకే కొన్ని కంపెనీలకు కేటాయించడం, సో ఇది దీనివల్ల పెద్ద ఎత్తున ఇసుక కొరత ఏర్పడింది. దీనివల్ల భవన నిర్మాణ రంగం ఇబ్బందుల్లో పడింది. అట్ ద సేమ్ టైం భవన నిర్మాణ రంగానికి సంబంధించిన కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కూలీ అనేది సరిగ్గా దొరక, ఉపాధి అనేది సరిగ్గా దొరక చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి. ఇసుక కొరత కూడా పెద్ద ఎత్తున లభించిన నేపథ్యంలో ఆ విధానం సరిగా లేదన్న ఫీడ్బ్యాక్ అధికారుల నుంచి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా అటు ఇసుక కొరతను నివారించేందుకు, భవన నిర్మాణ రంగానికి ఊపందించేందుకు, మరొక వైపు కూలీలు ఎవరైతే ఉంటారో, ఉపాధి దొరకని భవన నిర్మాణ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపాధి కల్పించే దిశగా వీలైనంత త్వరగా ఇసుక విధానాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో 8వ తేదీ నుంచి, అంటే వచ్చే సోమవారం నుంచి కొత్త ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకురావాల్సిందిగా మంత్రి కొల్లు రవీంద్రకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఇక లోడింగ్ కావచ్చు, అలాగే అన్లోడింగ్, సో రవాణా ఛార్జీలు, ఈ అంశాలకు సంబంధించి ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు వేసిన కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఎక్కడ ఏ మేరకు టన్నుకు ఎంత రవాణా ఛార్జీలు తీసుకోవాలి అన్న అంశం మీద, మెట్రిక్ టన్నులకు ఎంత రవాణా ఛార్జీ తీసుకోవాలన్న అంశం మీద, అలాగే లోడింగ్కి సంబంధించిన ఛార్జీల మీద కలెక్టర్లతో వేసిన కమిటీ, కలెక్టర్లతో కూడిన కమిటీ ఆయా జిల్లాల్లో నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది. సో మొత్తం మీద చూసుకుంటూ ఉంటే నిన్న అధికారుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్, గతంలో కూడా, అంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ఉచిత ఇసుక విధానాన్ని మళ్ళీ తిరిగి తెర మీదకు తీసుకొస్తాం, దాన్ని అమలు చేస్తాం, ప్రస్తుతం ఉన్న విధానాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన నేపథ్యంలో సో నిన్న చంద్రబాబు నాయుడు ఇసుక విధానం మీద రివ్యూ చేపట్టారు. సో ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తున్నాం. పాత ప్రభుత్వం, అంటే వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఇసుక విధానాన్ని రద్దు చేస్తున్నట్లుగా నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇక టెక్నికాలిటీస్ విషయానికి వచ్చేసరికి పాత ప్రభుత్వ విధానాన్ని రద్దు చేస్తూ త్వరలోనే జీవో జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే కొత్త ఇసుక విధానానికి సంబంధించిన విధి విధానాలు రూపకల్పన చేసే దిశగా కూడా జీవో జారీ చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం, మరోవైపు గనుల శాఖకు సంబంధించిన అధికారులు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా, కసరత్తు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. స్వాతి, అయితే పీఎంఆర్, ఈ లోడింగ్ అండ్ రవాణా ఛార్జీలకు సంబంధించి నిర్ణయం ఎప్పుడు వెలువరుస్తారు? అంటే దీనికి సంబంధించి బహుశా సోమవారంలోగానే దీనికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే కలెక్టర్లు దీనికి సంబంధించిన వ్యవహారం మీద లోడింగ్ కావచ్చు, రవాణా